గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజేత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అసలు వారాహి అమ్మవారి పూజా విధానం ఏ విధంగా చేయాలి, నిజంగా అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏంటి, అమ్మవారికి ధూపం ఏ రకంగా వేయాలి, ఇలాంటి విషయాలన్నీ మనం తెలుసుకున్నాము, విన్నాము. మనకు తెలియని మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకోబోతున్నాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులు, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మరి 5వ రోజు వారాహి అమ్మవారి అవతారం పేరేంటి? ఆ అమ్మవారిని ఏ రకంగా మనం ఆరాధించాల్సి ఉంటుంది? 5వ రోజున మనము ఈ వారాహి అమ్మవారిని శ్వేత వారాహి రూపంలో మనం కొలుస్తాము. అంటే ఈ అమ్మవారు ఎలా ఉంటుందనంటే నీటిలో తేలియాడి ధైర్యంగా ఉండే యువరాణి అట. అమ్మవార్లలో యువరాణి కాబట్టి ఈ అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి అదృష్టవంతులైనటువంటి సత్సంతానం కలుగుతుందటమ్మ. ఇక ఈ అమ్మవారిని పురాణాల ప్రకారం ఏం చెప్పబడుతుందనంటే రాముడి చేత శపించబడి శిలగా మారినటువంటి వైశ్రవణుడు అనేటువంటి యొక్క వ్యక్తి యొక్క కుమార్తెగా ఈ యొక్క శ్వేతవారాహి అని చెప్పి అన్ని పురాణాలు చెప్పబడుతున్నాయి. ఇక ఈమెకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి బలం ఏంటనంటేనమ్మా, శివుడు ఏ పని చేసినా ఈ అమ్మవారు అంగీకరిస్తుందట. అంటే అడ్డు చెప్పదట ఈ అమ్మవారు. కాబట్టి ఇక్కడ మనం ఒక రహస్యం దాంట్లో దాగి ఉంది. ఈ రహస్యాన్ని మనం తెలుసుకోవాలమ్మా. ఈ అమ్మవారు మనకు ప్రసాదించిందంటే అడ్డు చెప్పదన్నట్టే కదా. అవునవును. ఆ ప్రసాదం అంటే శివుడు అంగీకరించి ప్రసాదించినట్టే కదమ్మా. ఇక్కడ అంటే ఈ అమ్మవారు ప్రసాదించింది శివవర ప్రసాదం అవుతుంది. అంటే ఈశ్వరుడు కూడా అనుగ్రహించినట్టే లెక్క. కాబట్టి ఈ శ్వేత వారాహి రూపంలో వారాహి అమ్మవారిని 5వ రోజు కొలవడం ద్వారా మనకు శివానుగ్రహం తొందరగా కలుగుతుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఈ అమ్మవారిని పూజించడం వల్ల గత జన్మ కర్మదోషం తొలగిపోతుంది, స్థిరత్వం వస్తుంది. అంటే ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, నాకు ఇంకా పర్మనెంట్ కాలేదన్న వాళ్ళకి పర్మనెంట్లో అయిపోతాయి, వ్యాపారంలో స్థిరమైన సంపాదన కలుగుతుంది, అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు అంటే మన పేరు మన 10 మంది నోళ్లలో మంచిగా నానుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ అమ్మవారికి పెసరపప్పుతో చేసినటువంటి అన్నము నైవేద్యంగా పెట్టాలి, దధ్యోజనం కూడా పెట్టాలి. ఇక విశేషముగా అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి నైవేద్యములలో ముఖ్యమైన వస్తువులు తెచ్చుకొని పెడితే అమ్మవారి యొక్క అనుగ్రహం శీఘ్రంగా కలుగుతుంది. ఏ వస్తువులనంటే బెల్లం పానకం, అలాగే పనసపండు, కందగడ్డ, చిలకడ దుంప, ఇలాచి ఆవు నేతితో చేసినటువంటి నువ్వుల లడ్డూలు, దానిమ్మ గింజలు, ఎర్రటి పండ్లు ఏవైనా అమ్మవారికి చాలా ప్రీతికరమట. ఇక ఈ అమ్మవారికి ధూపం వేస్తే చాలా విశేషంగా సంతోషిస్తుందట ఈ అమ్మవారు. మరి ధూపం అంటే ఏ వస్తువులతో ధూపం వేయాలనంటే గుగ్గిలము, మైషాచి, యాలకుల పొడి, పసుపు పొడి, తెల్ల గురువింజల పొడి, అలాగే మిరియాల పొడి, శొంఠి పొడి, తెల్ల జిల్లేడు పొడి, మిరప పొడి, ఈ 9 రకాలైనటువంటి వస్తువులతో అమ్మవారికి ధూపం వేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష, ప్రయోగ బాధలు, చికాకు సమస్యలు, కొంతమంది కుటుంబంలో మానసికంగా అమావాస్యకి పౌర్ణమికి చికాకులు పడుతుంటారు కదమ్మా, అటువంటి వాళ్ళకు కూడా ఈ ధూపం వేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అమ్మవారికి చివరిగా తాంబూలం సమర్పించుకునేటప్పుడు తాంబూలంలో పచ్చకర్పూరము, యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, జువ్వాది ఇలాంటి సుగంధ పరిమళమైనటువంటి ద్రవ్యాలని తాంబూలంగా ఇచ్చి పూజ చేసేవాళ్ళు తాంబూలాన్ని తినవచ్చు. అలాగే నైవేద్యంగా పెట్టినటువంటి వస్తువులన్నీ కూడా కుటుంబ సభ్యులు తినవచ్చు. గురువుగారు, నవరాత్రులు అయిపోయిన తర్వాత 10వ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఏమైనా ఉంటాయా గురువుగారు? మళ్ళీ కొన్ని ఆచారాలు ఉంటాయమ్మా. మన యొక్క హిందూ సనాతన ధర్మంలో కౌళాచారము, వామాచారము, సమయాచారము, దక్షిణాచారములు ఉన్నాయి. ఒక్కొక్క ఆచారాన్ని అనుసరించి
నవరాత్రులు చేసే విధానంలో 9 రోజులు కొన్ని చేయవచ్చు. 9వ రోజు ఉద్యాపన చెప్పవచ్చు. విశేషముగా కొంతమంది 9 రోజులు అమ్మవారి నవరాత్రి పూజా విధానాన్ని సంపూర్ణంగా గావించి 10వ రోజు పూర్ణావతారంగా 10వ రోజు కూడా అమ్మవారిని అర్చించి ఉద్యాపన చేస్తారు. ఈ 10వ రోజు ఆదివరాహి అని అంటారు. అమ్మవారిని ఆదివరాహి రూపంలో కొలవాలి. మీకు బాగా చెప్పాలి అని అంటే అరుణాచలేశ్వరునికి దగ్గరికి వెళితే తిరువన్నామలై అని అంటారు, టెంపుల్ ఉంటుంది. అలాగే ఆది తిరువన్నామలై టెంపుల్ కూడా ఉంటుంది. అంటే మొట్టమొదటిది అని అర్థం. అంటే మొట్టమొదటి అమ్మవారు ఉద్భవించినటువంటి స్వరూపాన్ని భావన చేసుకుంటూ 10వ రోజున కూడా ఉద్యాపన చేయవచ్చునమ్మ. అందులో ఏమాత్రము తప్పు లేదు. ఈ విధంగా 10వ రోజున అమ్మవారికి సంబంధించిన పూజా విధానంగా ఉద్వాసన చేసుకుంటే చాలా మంచిది. ఎవరి మతానుసారం, ఎవరి ఆచారానుసారం 9 రోజులైనా చేయవచ్చు, 10వ రోజు అయినా కానీ ఉద్యాపన చేయవచ్చు. వారాహి అమ్మవారి గురించి అనగానే అందరూ అంటే పూజ, నైవేద్యము ఇది ఒక్కటే గురుగారు. ప్రత్యేకించి ప్రతిరోజు నవరాత్రుల్లో 1 నుంచి 9 రోజులు అంటే 10వ రోజు ఉద్యాపన కూడా ఏ రకంగా చేయాలనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి